తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ రైతు సోదరులకు పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకాన్ని ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి రోజు నుంచే 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఆ రోజు నుంచి ఇవాళటి వరకు 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికి కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ తెలంగాణ రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం 10 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వేగంగా అమలు చేస్తూ వస్తుంది. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను అందించడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతుల కళ్ళలో సంతోషాన్ని నింపింది. ఈ రోజుతో 90% పంపిణీ పూర్తి కానుండగా సోమవారం నాటికి 100% రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తీరుతామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 7,310.59 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులను విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా 10 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం, పంట పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ నెల 16వ తేదీన రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. తొలి రోజున 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65.12 లక్షల మంది రైతులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఈ రోజుతో 90% రైతు భరోసా కార్యక్రమం పూర్తి కానుండగా సోమవారం నాటికి 100% రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 7,310.59 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులను అధికారులు విడుదల చేసినట్లు అధికారులు తెలపడం జరిగింది. జూన్ 16వ తేదీన తొలి రోజు 2 ఎకరాల్లోపు భూమి ఉన్నటువంటి రైతు సోదరులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. రెండవ విడతలో జూన్ 17న 3 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో నగదును జమ చేసింది. మూడో విడతగా జూన్ 18 నుంచి 20 మధ్య 5 ఎకరాలు ఆపై భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. నిన్నటి వరకు 7 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. తాజాగా 10 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతు సోదరులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. సోమవారం నాటికి మిగిలినటువంటి అర్హులైన సాగుకు యోగ్యమైనటువంటి రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున 2 పంటలకు ఖరీఫ్ రబీ సీజన్ కి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి సహాయంగా పనికొస్తుంది. రైతు భరోసా పంపిణీ దాదాపుగా పూర్తి కావడంతో రైతు సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సైతం కురుస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. ఇంత తొందరగా రైతు భరోసా నిధులను జమ చేసినట్లుగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత త్వరగా పూర్తి కాలేదు. ఇంత త్వరగా రైతు భరోసా నిధులను జమ చేస్తూ ఉండడంతో రైతు సోదరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిధులు జమ కానటువంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలినటువంటి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను జమ చేస్తూ వస్తుంది. ఇప్పటిదాకా 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సోమవారం నాటికి 100% రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుంది. సోమవారం జూన్ 16వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ విద్యాలయం ఆడిటోరియంలో జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులను విడుదల చేశారు. సోమవారమే పలువురి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే కొందరు రైతులు తమకు రైతు భరోసా నిధులు ఇంకా జమ కాలేదని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. మిగిలినటువంటి రైతులకు అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా 9 రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఎకరాలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా రైతు భరోసా నిధులు జమ కానట్లయితే స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలపడం జరిగింది. అర్హత కలిగిన సాగుకు యోగ్యమైనటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, సన్నవడ్లకు బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలపై గడిచినటువంటి 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గడిచినటువంటి 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండగ కాదు పండగ అనే రీతిలో వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నటువంటి సందర్భంలో రైతుల యొక్క కళ్ళలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో రైతులను చైతన్యపరచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైనటువంటి వ్యవసాయంలో సాగుకు అవసరమైనటువంటి పనిముట్లను అందించి రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి గారు. రైతుల పెట్టుబడికి 2 లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందని చెప్పారు. వ్యవసాయానికి సంవత్సరానికి 17,000 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నామని, సోలార్ విద్యుత్కు మారితే వ్యవసాయం ఉచితమే కాదు, సోలార్ విద్యుత్ ద్వారా నెలకు 2-3 వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. పంపు సెట్ల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. రైతు భరోసా నిధులు జమ కానటువంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలతో అర్హత కలిగిన సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటిదాకా 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. మిగిలినటువంటి రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని ఖరీఫ్ సీజన్కి సంబంధించి ముందుగానే రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయడం ద్వారా వారికి పంట పెట్టుబడికి సహాయం చేసినట్లుగా అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.